బేన్ పహాడ్ మండల పరిధిలోని 23 సర్పంచ్ స్థానాలను గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతున్నామని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తూముల సురేశ్రావు అన్నారు. మండల కేంద్రంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 23 గ్రామ పంచాయతీలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవటం చాలా శుభ పరిణామంగా ఇది మా యొక్క కాంగ్రెస్ కార్యకర్తల విజయంగా మేము అభివర్ణిస్తున్నాము. అదేవిధంగా మా దివంగత నేత అయినటువంటి రామిరెడ్డి దామోదరెడ్డి గారికి ఇది మేము ఘనమైన నివాళులు అర్పించుకుంటూ వారికి కానుకగా ఇవ్వడం జరిగింది. మా యువ నాయకులు సర్వోత్తమ రెడ్డి గారు మరియు మార్కెట్ కమిటీ చైర్మన్ కుప్పల వేణారెడ్డి గారి నాయకత్వంలో ఈ యొక్క 23 గ్రామ పంచాయతీలు గెలవడం జరిగింది. మా ప్రియతమ నేత ముఖ్యమంత్రి వర్యులైనటువంటి రేవంత్ రెడ్డి గారు మరియు జిల్లా మంత్రి వర్యులైనటువంటి ఉత్తమ్ కుమార్ గారు మరియు ఇక్కడ ఉన్నటువంటి ఎంపీ రఘువీరారెడ్డి గారి అందరి సహకారంతో ఈ యొక్క విజయాన్ని మేము కైవసం చేసుకోవడం జరిగింది. మా యొక్క కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టినటువంటి విధంగా రైతులకు 2 లక్షల రుణమాఫీ, అదేవిధంగా పేదలకు ప్రతి పేదవాడు సన్నబియ్యం తినాలనే ఒక సంకల్పంతో సన్నబియ్యం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 200 యూనిట్ల కరెంటు ఫ్రీ, అదేవిధంగా 500 రూపాయలకు గ్యాసు, అదేవిధంగా ఉచిత బస్సు ప్రయాణం, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సంక్షేమ పథకాలు ప్రజలకు అందుకోవడం జరిగింది. ముఖ్యంగా మీకు తెలియజేయాల్సింది ఏంటంటే ఇందిరమ్మ ఇండ్లు గత బీఆర్ఎస్ పాలనలో ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదు. కానీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఊర్లో కూడా ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం జరిగింది. రేషన్ కార్డ్స్ 10 సంవత్సరాల నుంచి కూడా ఒక రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు. మా గవర్నమెంట్ వచ్చినాక ప్రతి గ్రామంలో రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ 2 సంవత్సరాలనే మేము ప్రజల మనసు గెలిచినాము. మళ్ళీ కూడా రాబోయేటువంటి స్థానిక సంస్థలైనటువంటి ఎంపీటీసీ, జెడ్పీటీసీలో మేము అఖండమైన విజయం సాధిస్తామని మీ ద్వారా తెలియజేస్తున్నాము. మాకు సహకరించినటువంటి అన్ని వర్గాల వారికి, బడుగు బలహీన వర్గాల అందరూ కూడా మా ఇంటే ఉన్నారు. మేము చెప్పిన ప్రతి పనిని కూడా చేస్తున్నాము. అందుకనే ప్రజల మద్దతు మేము పొందినాము. నియోజకవర్గంలో పెన్పాడ్ మండలంలోని 29 గ్రామ పంచాయతీలు 23 గ్రామ పంచాయతీలు గెలవటం అంటే అది ఒక సాధారణ విషయం కాదు. మీ అందరికీ తెలుసు. ప్రజలు మా అందు ఉన్నారు కాబట్టే మా యొక్క కార్యకర్తలు వీర సైనికులకు పనిచేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీని విజయదాండం మోగించారంటే మాకు ప్రజా ఆదరణ ఉందని మరొకసారి తెలియజేసుకుంటూ, గత ప్రభుత్వాలకి మా ప్రభుత్వానికి ఉన్న తేడా ఈ యొక్క ప్రజలు ఇచ్చినటువంటి నిర్ణయమే అని మీ ద్వారా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వారికి మరొకసారి ఈ మండల ప్రజలకు ధన్యవాదాలు చేసుకుంటూ, మండల పార్టీ తరఫున ఈ ఓటేసిన మహాశయులందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇతను ఒగ్గు రవి ఒక దళిత కుటుంబం నుంచి వచ్చినటువంటి వారు. వీరు ఈ యొక్క పెన్పాడు గ్రామంలో 429 ఓట్ల మెజారిటీతో గెలవడం అంటే సామాన్య విషయం కాదు. ప్రజల మనసులు గెలిచిన నాయకుడు ఇతను. అదేవిధంగా ఒక గిరిజన బిడ్డ, జల్మాలకుంట తండాకు చెందిన ఇతను కూడా 309 ఓట్లు రావడం అనంటే సామాన్య విషయం కాదు. ఇలాంటి ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఎంతో కష్టపడి వాళ్ళు పాపం గత 15 రోజుల నుంచి శ్రమించి మా యొక్క ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమ పథకాలు గ్రామాల్లో తీసుకుపోయి ఈ యొక్క మా గవర్నమెంట్ ఈ విధంగా చేస్తుందని చెప్తే ప్రజా ఆదరణ పొంది వీళ్ళు గెలిచి మా దగ్గర రావటం అంటే మాకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి విజయాలను రేపు జరగబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీలో గెలుస్తామని మరొకసారి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ముఖ్య జామానాయక్, జన్మలకుంట తండ గ్రామ పంచాయతీ. మొన్న జరిగిన 14వ తారీఖు ఎలక్షన్లో నాకు ఘన విజయం అందించినారంటే ఆ కృషి, ఆ ఫలితం మా గ్రామ కార్యకర్తలు, ప్రజలు వాళ్ళ ద్వారా నాకు విజయాన్ని అందించారు. అదేవిధంగా మా పార్టీ అధ్యక్షుడు తూముల సురేష్ అన్నారావు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఎందుకంటే వారు ఎన్నో ఇబ్బందులున్నా, ఎన్ని ఆటంకులున్నా, ఏ అర్ధరాత్రి పోలీస్ స్టేషన్ కానీ, మండలాన్ని కానీ, సూర్యాపేట వరకు అన్ని విధాలుగా కాపాడుతూ ప్రభుత్వం ఉన్నా లేకున్నా నేనున్నానని ముందుండి అర్ధరాత్రి కూడా ఫోన్ చేసి ఎస్ఐకి, సిఐకి, డిఎస్పీ వరకు ఫోన్ చేసిన వ్యక్తి సురేష్ అన్న గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. వారు మా ఎమ్మటి ఉండి ఎన్నుముక్తి ఉండి మంచి పని చేశారు. ఇప్పుడు మాకు ప్రభుత్వం వచ్చింది. ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి కూడా 2 సంవత్సరాలు దాటిన కూడా అన్న
మాకు ఏమాత్రం వెనకడుగు వేయకుండా ముందున్నా నేను అని నడిపించి మా వెంబటి ఉన్నారు కాబట్టి ఈ పెన్బాడు మండలంలో రికార్డు సృష్టించినారు. చరిత్రలో 23 గ్రామ పంచాయతీలు రావటం అంటే అన్నగారి ఆశీస్సుల వల్లనే ఈ 23 గ్రామ పంచాయతీలు వచ్చాయి. అందుకనే అన్న కూడా ఇంకా జెడ్పీటీసీ కానీ ఎంపీటీసీ కానీ ఏ లోకల్ బాడీ ఎలక్షన్ వచ్చినా కూడా అన్నకు మేము తోడుంటాం. అన్న మాకు తోడుండి అన్ని విధాలుగా అన్ని సపోర్ట్తోని ఇంకా ఎంపీటీసీ ఎలక్షన్లో మంచి ఘన విజయాన్ని సాధిస్తామని మేము ఏ నైట్ కానీ ఏ డే కానీ 24 అవర్స్ అన్న కొరకు మేము సైనికులాగా మా తరఫున మా కార్యకర్తల తరఫున పనిచేస్తామని ఆశిస్తూ ముగిస్తున్నాం. జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో మరి భారీ ఘన విజయాన్ని మరి నాకు ఇచ్చినారు పెన్పాడు గ్రామ ప్రజలు. మరి అదేవిధంగా యువత కానీ మహిళలు కానీ పెద్ద సంఖ్యలో అసలు జన నిరాదరణ పొందిర్రు. వారు కూడా నేను ఈరోజు వాళ్ళకి గ్రామ ప్రజలందరికీ రుణపడి ఉన్నాను. వాళ్ళ పూర్తి సహాయ సహకారం నాకు అందించారు. అదేవిధంగా మా మండల పార్టీ అధ్యక్షులు సురేష్ రావు గారు, మరి టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి భుజంగరావు సార్ నాకు అన్నదండలు, వాళ్ళ సహాయ సహకారం నాకు ఎంతో ఇంకా గొప్ప విజయాన్ని నాకు చేకూర్చిందని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. వారు పెన్పాడులో చేసిన అభివృద్ధి కార్యక్రమాలే కానీ పేదలకు వాళ్ళు చేసిన కార్యక్రమాలు అయితేంది, వారు పేదల విషయంలో ఒక నిష్పక్షపాతంగా లేకుండా చాలా వాళ్ళు అరుదుగా ఉంటారు. వారిని ఎప్పుడు కాపాడుకుంటూ పేదలని సేవ చేయటం వల్లనే నేను ఈరోజు ఈ విజయాన్ని నేను 425 మెజారిటీ సాధించగలనని చెప్పి నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ముందు రోజులలో వారి సహాయ సహకారాలతోటి నేను ఇక్కడ గ్రామాన్ని ఇంకా పటిష్టంగా ఇంకా అభివృద్ధి చేయడానికి కోసం నేను నిరంతరం కృషి చేస్తానని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఈ చిన్న అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.